ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతూ ఉన్నాయి. ముంపు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో వర్షం ఎఫెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వానలు వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీనికి తోడు హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలు, అక్కడ నుంచి వస్తున్నటువంటి వరదల నేపథ్యంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని మూసి పరివాహక ప్రాంతం మొత్తం కూడా జలమయం అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇటు చౌటుప్పల్, ఒలిగొండ, బీబీనగర్ ఆ ప్రాంతాలకు సంబంధించి రహదారులపై లో లెవెల్ బ్రిడ్జిలపై మొత్తం కూడా నీరు ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో చాలా చోట్ల కూడా రాకపోకలు అయితే నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే సంగం బ్రిడ్జి వద్ద బారికేడ్లు ఏర్పాటు చేశారు. రాకపోకలు మొత్తం కూడా పూర్తిగా నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 24 గంటల పాటు వర్షాలు ఉంటాయని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో ఇటు మున్సిపల్ కావచ్చు, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు మొత్తం కూడా అప్రమత్తం అయితే చేస్తూ ఉన్నారు. కోదాడ ప్రాంతంలోని షిరిడి సాయి నగర్ కాలనీ వాసులను మొత్తం కూడా ఆ కాలనీ మొత్తం కూడా ఖాళీ చేయాలని కూడా ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఆదేశాలు అయితే జారీ చేశారు. దాంతో ఆ కాలనీ వాసులంతా కూడా బంధువులకైతే ఇళ్లకు వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎవరికి కూడా పునరావాస కేంద్రం ఏర్పాటు చేయకపోవడంపై కూడా అక్కడ కాలనీవాసులు అయితే ఆందోళన అయితే చెందుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత అనుభవాల దృష్ట్యా కూడా ఈసారి మున్సిపల్ అధికారులు అలర్ట్ అయ్యారు. ఎందుకంటే గత ఏడాది చూసుకున్నట్లయితే పాలేరు వాగు నుంచి పెద్ద ఎత్తున వరద వచ్చినటువంటి నేపథ్యంలో షిరిడి సాయి కాలనీతో పాటు పలు కాలనీలు మొత్తం కూడా నీట మునిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలోనే మరో 24 గంటల పాటు వర్షాలు ఉండొచ్చు అనేటువంటి వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ షిరిడి సాయి కాలనీ వాసులను మొత్తం కూడా ఖాళీ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు పురాతన భవనాలకు సంబంధించి పురాతన భవనాల ప్రజలను కూడా అప్రమత్తం అయితే చేస్తూ ఉన్నారు. వారిని కూడా సురక్షిత ప్రాంతాలకైతే తరలిస్తున్నారు. ముఖ్యంగా ఇటు నల్గొండ, ఇటు యాదాద్రి సూర్యాపేట జిల్లాలకు సంబంధించి రహదారులు మొత్తం కూడా చెరువులను తలపిస్తూ ఉన్నాయి. మనం నల్గొండ జిల్లా కేంద్రంలోనే ఉన్నాం. చూసుకోవచ్చు మున్సిపల్ అధికారులు అయితే అలర్ట్ అయ్యారు. చూసుకోవచ్చు ఈ రహదారి నిరంతర రద్దీగా ఉండేటువంటి ముసంపల్లి రహదారి మొత్తం కూడా జలమయమైనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో రాకపోకలకైతే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రోడ్లపై ఎక్కడెక్కడ నీరు చేరుకోవడంతో కూడా రాకపోకలకైతే అంతరాయం ఏర్పడింది. ఇటు మున్సిపల్ అధికారులు కూడా రంగంలో దిగి వాహనదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా అన్ని జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈ విధంగా కూడా రహదారులు మొత్తం కూడా జలమయం అవుతున్నాయి, బురదమయం అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎందుకంటే వర్షం వస్తున్న నేపథ్యంలో ఇలా రోడ్లపై కూడా గుంటల్లో నీళ్లు నిలిచి ఉంటున్నాయి. ఎదురుగా గుంట ఉందని కూడా అంచనా వేయకుండా కూడా ఇటు వాహనదారులు అయితే ప్రమాదాలకైతే గురవుతున్నారు. ముఖ్యంగా ఈ గుంతలు ఉండడం, గుంతలలో మొత్తం కూడా ఆ నీరు చేరుకోవడంతో కూడా ఇటు వాహనదారులు అయితే తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు రెవెన్యూ కావచ్చు, మున్సిపల్ అధికారులు కూడా మరో 24 గంటల పాటు వర్షాలు ఉండొచ్చు అనేటువంటి వాతావరణ శాఖ హెచ్చరికల జారీ నేపథ్యంలో ప్రజలను ఎప్పటికప్పుడు అయితే అప్రమత్తం అయితే చేస్తూ ఉన్నారు. లోతట్టు ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, ఎక్కువగా వరద వచ్చేటువంటి ప్రాంతాలు, రోడ్లపై వచ్చేటువంటి వరద వచ్చే ప్రాంతాల్లో కూడా అలర్ట్ అయ్యారు. చిన్నపిల్లలు ఎవరు కూడా విద్యుత్ స్తంభాల వద్ద ఆడుకోవద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు అయితే జారీ చేశారు. మరోవైపు ఇటు రైతులు కూడా, ఇటు వ్యవసాయ పొలాల్లో వెళ్ళేటువంటి రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా భారీ వృక్షాల కింద ఇక్కడ పిడుగులు పడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా వృక్షాల కింద ఉండొద్దని కూడా ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి ఇప్పటికే ప్రజలైతే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. మరో 24-48 గంటల పాటు వర్షాలు ఉండొచ్చు అనేటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు అధికారులు అయితే అలర్ట్ అయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా